డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోద్దు మిత్రులారా. ఇక విషయంలోనికి వస్తే మనం అందరం కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ప్రిపరేషన్ ఎట్లా ఉంది అని చెక్ చేసుకోవడానికి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని గమనించండి. దానికంటే ముందు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో మనకి కావాల్సిన అంటే హెచ్జిటి వాళ్ళకి ట్రై మెథడ్ కోర్సు, ఎట్ ది సేమ్ టైం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ మెథడాలజీ కోర్సు అంటే గణితము బోధనా పద్ధతులు అనే కోర్సు, తర్వాత హెచ్జిటి వాళ్ళకి ట్రై మెథడ్ కోర్సు ఏదైతే ఉందో ఇది స్టార్ట్ అయింది. మీరందరూ కూడా త్వరపడండి, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం మీకు కావాల్సిన క్లాసెస్ అన్నీ కూడా మీకు లైవ్లో కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను. గమనించండి మిత్రులారా. ఇక విషయంలోనికి వస్తే డిఎస్సి, ఈ డిఎస్సిలో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది మనందరికీ ఒక విషయం తెలియాలి. ఎందుకనంటే ఇప్పటికైనా అంటే కొంతమంది అయితే నెల రోజుల నుంచి స్టార్ట్ చేశారు, కొంతమంది ఇంకా ప్రిపరేషన్ ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ దశలో ఉన్నది. ఇక ఇప్పుడు మీరందరూ గమనించాల్సిన అంశం ఏంటంటే అసలు మన ప్రిపరేషన్ ఎలా ఉంటే మనం ముందుకు వెళ్తాం. ఓకేనా? ఈ ప్రిపరేషన్ సమర్థవంతంగా ఉంటే ఇంకా కొన్ని అనుమానాలు సందిగ్ధతలు ఉన్నాయి, వాటన్నిటినీ క్లారిటీ చేయాలంటే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడాల్సిందే. సో ఏంటి ఈ అంశాలు అంటే ఇందులో మొట్టమొదటిది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏమిటి ఆ కన్ఫ్యూజన్ అని అంటే క్లాసెస్ వినాలా లేకపోతే చదువుకోవాలా, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి. చాలామంది ఏమనుకుంటారంటే సార్ ఇప్పుడు నేను ఒక యాప్ తీసుకున్నాను, అందులో క్లాసెస్ వినాలా లేకపోతే టెక్స్ట్ బుక్లలో నేను మెటీరియల్ కలెక్ట్ చేసుకొని ఉన్నాను, లేదా నేను టెక్స్ట్ బుక్లు చదవాలి. ఇవి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. తర్వాత ఈ సమయంలో కోచింగ్ తీసుకుంటే మంచిదేనా? నేను ఇది చేయడానికి కారణం ఏంటంటే చాలామంది విద్యార్థులు నన్ను అడుగుతున్నారు, సార్ నేను కోచింగ్ తీసుకుంటే మంచిదేనా, కోచింగ్లో జాయిన్ అవ్వచ్చా అని చాలామంది అడుగుతున్నారు. తర్వాత నెక్స్ట్ రోజంతా చదివినా నేర్చుకున్నామని తృప్తి ఉండట్లేదా? కొంతమందికి రోజంతా చదివినా నేర్చుకున్నామని తృప్తి ఉండట్లేదా, ఉంటుందా? ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్తాను నేను. తర్వాత నోట్స్ రాసుకోవాలా వద్దా, ఈ సమయంలో నోట్స్ రాసుకోవాలా వద్దా? తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా అందరూ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అంశం ఏంటంటే మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ సిలబస్కి తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఏదైతే సిలబస్కి టెక్స్ట్ బుక్కి తర్వాత నెక్స్ట్ మెటీరియల్, ఈ మూడింటికి మధ్య మేము దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా? సిలబస్ చదవాలా, సిలబస్ ప్రకారం చదవాలా, కేవలం టెక్స్ట్ బుక్లు చదవాలా లేకపోతే మెటీరియల్ చదవాలా? చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ ప్రశ్నలన్నిటికీ మనకి ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడడం చాలా సింపుల్గా మాట్లాడతా, క్లారిటీగా ఇస్తా, పిన్ పాయింట్గా ఇస్తా. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యొక్క యాప్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, దాన్ని క్లిక్ చేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే హెచ్జిటి వాళ్ళకి నేను ట్రై మెథడ్కి సంబంధించిన ఫ్రీ టెస్ట్లు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ యొక్క ఫ్రీ టెస్ట్లు కూడా మీ అందరికీ కూడా అందించబోతున్నాను త్వరలో. సో కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా టెస్ట్లు ఫ్రీగా అందిస్తాను, మీరు రాయండి. ఎట్ ది సేమ్ టైం కమ్యూనిటీ ట్యాబ్లో రెగ్యులర్గా నేను ఒక 7 నుంచి 8 క్వశ్చన్లు కమ్యూనిటీ ట్యాబ్లో పెడుతున్నాను. మీకు ఇంకా ఎవరికన్నా క్వశ్చన్స్ కావాలనుకుంటే వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఛానల్లోనికి వెళ్ళి కమ్యూనిటీ కొడితే నా క్వశ్చన్స్ అన్నీ వస్తాయి, మీరు అందరూ చూసుకోండి. ఓకేనా? సరే, ఇక్కడ డిఎస్సిలో మీ ప్రిపరేషన్ క్లాసెస్ వినాలా చదవాలా? ఇప్పుడు చాలామంది సార్ నేను క్లాసెస్ వింటే నాకు జాబ్ వస్తా లేకపోతే చదువుకోవాలా అని అడుగుతున్నారు. ఇక్కడ అభ్యాసకులలో రకాలు ఉంటారండి. గతిశీల అభ్యాసకులు అంటే వింటే వచ్చేవాళ్ళు గతిశీల అభ్యాసకులు. ఓకేనా? కొంతమందికి చదివితే వస్తుంది, కొంతమందికి వింటే వస్తుంది. అంటే దట్ ఈజ్ డిపెండ్స్ అపాన్ యూ. కొంతమంది చదువుతూ వింటారు, అంటే సగం చదవటం సగం వింటాం. అంటే అభ్యాసనంలో రకాలు, అది వే ఆఫ్ స్టైల్, అది వ్యక్తిని బట్టి మారుతుంటుంది. కాబట్టి ఇక్కడ యాక్టివ్ లెర్నింగ్లో ఉండాలంటే వినాలి, చదవాలి. యాక్టివ్ లెర్నింగ్ అంటే మీరు చదివింది ఎట్లా గుర్తుండాలా, మీ ప్రిపరేషన్ ముందుకు సాగుతుందా లేదా, నేను కరెక్ట్గా అర్థవంతంగా చదువుతున్నాను లేదా అని తెలుసుకోవాలంటే మీరు యాక్టివ్ లెర్నింగ్లో ఉన్నారా లేదా తెలుసుకోవాలి. మరి ఇంతకీ యాక్టివ్ లెర్నింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇంతవరకు చదివినా, నాకు ఎంతవరకు వచ్చిందని మీరు 2-3 వాక్యాలలో చెప్పగలగాల, అది యాక్టివ్ లెర్నింగ్. రెండోది, ఇప్పుడు నేను ఇంతవరకు చదివిన దాని నుంచి డిఎస్సిలో ఎట్లాంటి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది, మీకు మీరే వేసుకునే ప్రశ్న, ఎవరో తయారు చేసిన ప్రశ్న కాదు, మీకు మీరే ప్రశ్న వేసుకొని దీని నుంచి అక్కడే ఉన్నటువంటి 4 ఆప్షన్లు, మిమ్మల్ని కన్ఫ్యూజన్కి గురి చేసేటువంటి 4 ఆప్షన్స్ మీరే రాయండి అక్కడ. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మీకు కాన్సెప్ట్స్ మీద అవగాహన వస్తుంది, చదివేటప్పుడు అర్థవంతంగా చదువుతారు, ముందుకు వెళ్తారు. అంటే ఇప్పుడు నేను అనుకోవటం క్లాసెస్ వినాలా చదవాలా అనే అంశం ఏదైతే ఉందో ఈ అంశానికి మీకు క్లారిటీ వచ్చింది అనుకోండి. ఎందుకని మీరు నాకు వింటే అర్థమవుతుందని అనుకుంటే వినండి, సార్ నాకు బాగా వింటే అర్థమవుతుందని అనుకుంటే వినండి. ఓకేనా?
సార్ నేను చదివితే నాకు బాగా అర్థమవుతుంది, నాకు మైండ్కి ఎక్కుతుంది, గుర్తు ఉంటుంది అంటే చదవండి. సార్ నేను చదివేటప్పుడు పెద్దగా చదివితే నాకు అర్థమవుతుందంటే పెద్దగా చదవండి. సార్ నేను చదివేటప్పుడు గుసగుస చదువుతానంటే అట్లా చదవండి. కానీ మొత్తం మీద ఏం చేయాలంటే యాక్టివ్ లెర్నింగ్లో ఉండాలా. అంటే యాక్టివ్ లెర్నింగ్ అంటే మీరు చదువుకున్న అవగాహన కావాలా, చదువుకున్న దాన్ని మీరేం చేయాలి అని అంటే దాన్ని చెప్పగలగాల, 1 లేదా 2 వాక్యాలలో చెప్పగలగాల. దాన్ని మీరు ప్రశ్న వేసుకోవాలి. ఎగ్జామినర్ ఈ కాన్సెప్ట్ నుంచి ఎన్ని రకాలుగా ప్రశ్న వేయడానికి అవకాశం ఉందో దాన్ని మీరు మీ అంతటికి మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, గమనించండి. తర్వాత నెక్స్ట్, ఈ సమయంలో కోచింగ్ తీసుకుంటే మంచిదేనా? చాలామంది ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్టింగ్లో 3 రకాల అభ్యాసకులు ఉంటారండి. ఎవరంటే బిలో యావరేజ్, తర్వాత యావరేజ్, అబో యావరేజ్. బిలో యావరేజ్, అబో యావరేజ్. బిలో యావరేజ్ పీపుల్ ఏం ఆలోచిస్తారంటే, అసలు నేను ఇంతవరకు పుస్తకం పట్టలేదు, నేను ఇప్పుడు నాకేమీ రాదు డిఎస్సిలో, నేను పోయి కోచింగ్ తీసుకోవాలనుకుంటారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్ చెప్తున్నా, మళ్ళొకసారి చెప్తున్నా మిత్రులారా, డిఎస్సికి ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన, టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకనంటే మీరు శూన్య పలకంతో జన్మించలేదు, ఇప్పటి వరకు పూర్తి శూన్య అనుభవంతో లేరు. చాలామంది ఒక 5 నెలల నుంచి ప్రిపేర్ అయిన అభ్యర్థులతో పోలిస్తే కూడా కొంతమందికి అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. ఎందుకనంటే మీరు స్కూల్లో పనిచేసి ఉండొచ్చు, లేకపోతే గతంలో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు, లేకపోతే మీరు గతంలో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదివి ఉండొచ్చు, ఓకేనా? లేదా మీరు ఏదైనా ఒక అంశానికి సంబంధించి బోధనాభ్యసన ప్రక్రియలో పాల్గొని ఉంటే మీరు ఎప్పటి నుంచి చదువుకున్నా కానీ మీకు అవకాశం ఉంటుంది, గమనించాలా. ఈ 2 నెలలు 2 నెలల 15 రోజులు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సరిపోతుంది. ఎందుకనంటే కంటెంట్ మనం ఒక్కసారి 2 సార్లు చదివితే మీరు చేయటానికి అవకాశం ఉంటుంది, గమనించాలా. ఓకేనా? ఈ సమయంలో కోచింగ్ తీసుకుంటే మంచిదేనంటే, ఇప్పుడు మీరు కోచింగ్ తీసుకుంటే ఏమవుతుందనంటే ఆ కోచింగ్లో చెప్పే అంశాలతో పాటుగా మీరు అదనంగా సమయం కేటాయించాల్సి వస్తుంది. ఓకేనా? లేదా ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాను సార్, వెరీ గుడ్, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా సార్, నాకు కోచింగ్ తీసుకుంటేనే అర్థమవుతుంది, అయినా కానీ నేను చెప్పినవన్నీ చదువుకోగలుగుతా, కోచింగ్లో చెప్పినవి చదువుకోగలుగుతా, ఎట్ ది సేమ్ టైం నేను ఏం చేయగలుగుతాను అని అంటే చదువుకోగలుగుతా. అంటే కోచింగ్ అంశాలను ప్లస్ కోచింగ్లో కవర్ కాని అంశాలు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, కోచింగ్ సెంటర్లలో అన్ని అంశాలు, కంటెంట్ అయినా లేకపోతే మెథడాలజీ అయినా లేకపోతే ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా సరే పూర్తిగా కవర్ చేయబడవు. ఓకేనా? విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళకి ఇచ్చినటువంటి షెడ్యూల్లో కంప్లీట్ చేసి పోవాలి. కాబట్టి కొన్ని అంశాలు స్కిప్ చేసే అవకాశం ఉంది. కానీ డిఎస్సి ఎగ్జామ్ మిమ్మల్ని స్కిప్ చేయనీదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏమో నుంచైనా మిమ్మల్ని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ కోచింగ్ని మీ ప్రిపరేషన్ బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఉంటే కోచింగ్కి వెళ్ళండి. లేదు సార్, నేను ప్రిపరేషన్ని కోచింగ్ని నేను బ్యాలెన్స్ చేసుకోలేను అని అంటే మీరు కోచింగ్ వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వండి, సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్, రోజంతా చదివినా నేర్చుకున్నామనే తృప్తి ఉండట్లేదా? ఇది చాలామంది అభ్యర్థులు ఫేస్ చేసే అంశం. సార్ నేను ఒక సబ్జెక్ట్లో ప్రిపేర్ అవుతున్నా, 2 సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతుంటే మళ్ళీ ఆ సబ్జెక్ట్ ఏమవుతుందని ఆగమాగంగా ఉంది సార్ అని. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, మీకు రోజంతా చదివినా నేర్చుకున్నామనే తృప్తి ఉండాలంటే ఇక్కడ మీరు ఒక పని చేయాలి మిత్రులారా. ఏంటి మీరు చేయాల్సినటువంటి పని అంటే, గుర్తుపెట్టుకోండి, మీరు టైం టేబుల్ ప్రకారం, ప్రణాళిక ప్రకారం మీరు సెట్ చేసుకోవాలి. ఒక 1 వీక్లో మీరు టైం టేబుల్ సెట్ చేసుకోండి. స్కూల్ అసిస్టెంట్ వాడైనా, ఎడ్జిటి వాడైనా. ఎందుకు చెప్తున్నాను అంటే, సార్ మాకు ఏదైనా టైం టేబుల్ సెట్ చేసి ఇవ్వరా అని అంటారు. టైం టేబుల్ సెట్ చేసి ఇవ్వాలంటే వ్యక్తికి టైం టేబుల్ మారుతుంది, ఇది యూనివర్సల్ కాదు. మీరు పండుకునే సమయం కానీ, మీ ఆహారపు అలవాట్లు కానీ, లేకపోతే మీరు చేసే పనులు కానీ ఇవన్నీ ఉంటాయి. తర్వాత మీరు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇందులో స్టూడెంట్స్ ఉంటారు, తర్వాత గృహిణులు ఉంటారు, వీళ్ళందరికీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యక్తులు ఉంటారు. కాబట్టి మరి విద్యార్థులలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒకే రకమైన టైమింగ్స్ కలవవు. కాబట్టి మీ మానసిక అవసరాలకు అనుగుణంగా మీరు టైం టేబుల్ వేసుకొని ఏ రోజు టైం టేబుల్లో ఆ రోజు విభిన్న సబ్జెక్ట్, ఒక రోజులో 3 లేదా 4 సబ్జెక్టులు ఉండేటట్టు చూసుకొని వైవిధ్యంగా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ముందుకు సాగినట్లయితే ఆ టైం టేబుల్ మీరు ఈరోజు నేను అనుకున్న సిలబస్ కంప్లీట్ చేశాను అని అంటే అప్పుడు ఆటోమేటిక్గా రోజంతా చదివిన దానికి మీకు తృప్తి కలుగుతుంది. థారండైకి ప్రతిపాదించినటువంటి ఫలిత నియమం ఏదైతే ఉందో, ఫలిత నియమం అనేది దీన్ని పరిపూర్ణం చేయడానికి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ 4వది, నోట్స్ రాసుకోవాలా వద్దా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఫండమెంటల్ క్వశ్చన్. ఖచ్చితంగా రాసుకోవాలి నోట్స్. నేనైతే నా దృష్టిలో నోట్స్ రాసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే సార్ 3 నెలల సమయం ఉన్నా 2 నెలల సమయం ఉన్నా మీరు చదివిన దాన్ని ఏం చేయాలంటే కష్టం అవుతుంది ఫస్ట్ టైం.
కానీ ఒక్కసారి నోట్స్ రాసేటప్పుడు ఒక ఒక చాప్టర్ రాయడానికి 1 గంట పట్టింది అనుకోండి, మీరు దాన్ని చదవడానికి ఈరోజు నైట్ చదివేటప్పుడు ఒక 10 నిమిషాలు చదువుతారు, రెండోసారి రివిజన్ చేసేటప్పుడు 2 నిమిషాలు, ఎగ్జామినేషన్కి పోయేటప్పుడు ఇంకా తక్కువ సమయం పడుతుంది, గమనించాలి మీరు. ఓకేనా? సో కాబట్టి మీరు ఇక్కడ నోట్స్ రాసుకోవాలా వద్దంటే ఖచ్చితంగా రాసుకోండి. కొంచెం సమయం పట్టినా కానీ మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి కీ పాయింట్స్ మాత్రమే రాయాలి. నోట్స్ రాయమంటే పుస్తకంలో ఉన్నది మొత్తం ఎక్కించడం కాదు, గుర్తుపెట్టుకోవాలా. ఇక తర్వాత నెక్స్ట్ అందరూ ఫేస్ చేసేటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ మేము సిలబస్, టెక్స్ట్ బుక్స్, మెటీరియల్ ఈ మూడిట్లలో దేన్ని ఫాలో కావాలి సార్? సిలబస్ ఉంది, టెక్స్ట్ బుక్ ఉంది, మెటీరియల్ ఉంది, ఈ మూడిట్లలో మేము దేన్ని ఫాలో కావాలి సార్ అని అందరూ అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ చూడండి, సిలబస్, టెక్స్ట్ బుక్, మెటీరియల్ ఈ మూడిటికి అవినాభావ సంబంధం ఉందండి. ఏంది అవినాభావ సంబంధం అని అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి మిత్రులారా. ఇక్కడ మీకు ఏదైనా సరే ఎగ్జాము, కాంపిటేటివ్ ఎగ్జామ్లో సిలబస్ని ఫాలో అవుతాడు. ఓకే, ఎట్ ది సేమ్ టైం సిలబస్ అనేది టెక్స్ట్ బుక్లో ఒక్కోసారి టెక్స్ట్ బుక్లో అంశాలు సిలబస్లో కవర్ చేయకపోవచ్చు. అప్పుడు కవర్ చేయకపోతే మరి అంత మాత్రం చేత టెక్స్ట్ బుక్లో అడగరంటే ఇది డిఎస్సి ఎగ్జామ్. ఎందుకనంటే మీరు స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పేది టెక్స్ట్ బుక్లను చూసే పాఠాలు చెప్పాలి. కాబట్టి ఎగ్జామినర్ ఏం చేస్తాడు, టెక్స్ట్ బుక్లను కూడా చూసుకొని చేస్తారు. కొంతమంది ఎగ్జామినర్ ఏం చేస్తారు, సిలబస్ని దగ్గర పెట్టుకొని క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేస్తారు. చూడండి ఇక్కడ అంటే మీ క్వశ్చన్ పేపర్ని తయారు చేసేవాళ్ళు ఒక్కళ్ళే కాదు, డిఫరెంట్ మెంబర్స్, ప్యానెల్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు. కొంతమంది ఏమో ఇచ్చిన సిలబస్ని ఫాలో అవుతారు, కొంతమంది ఏమో టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతారు. మరి మీరేం చేస్తారు, మీరు కోచింగ్ సెంటర్లకు పోవటమో, ఆన్లైన్లో ఒక యాప్ తీసుకొని మీరు ప్రిపేర్ అయ్యి నోట్స్ రాసుకోవటమో చేస్తుంటారు. అంటే ఒక రకంగా మీకు మెటీరియల్ అనేది ఒకటి మార్కెట్లో రకరకాల మెటీరియల్ దొరుకుతుంటాయి, ఆ మెటీరియల్ ప్రిపేర్ అవుతుంటారు. సో అప్పుడేం చేయాలా, ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ చదవాలా, ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టదు. అంటే మీ దగ్గర ఖచ్చితంగా మెటీరియల్ ఉంటుంది, టెక్స్ట్ బుక్లు ఉంటాయి, సిలబస్ ఉంటుంది. ఓకేనా? సో ఈ మూడింటిని సమన్వయం చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే అప్పుడు మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు. ఇది డిఫరెంట్ స్ట్రాటజీ. ఒకటి మూడింటిని సమతూకం చేసుకుని మీ దగ్గర మెటీరియల్, సార్ నేను బాగా మెటీరియల్ చదివిన, వెరీ గుడ్. మీ మెటీరియల్ సిలబస్ని ఎంతవరకు కవర్ చేస్తుంది? మీ మెటీరియల్లో టెక్స్ట్ బుక్లో ఏమేమి అంశాలు కవర్ చేశాయి, సరే టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలు సిలబస్లో కవర్ అయ్యాయా లేదా, ఈ మూడింటిని మీరు చూసుకోండి. టెక్స్ట్ బుక్లో అంశాలు సిలబస్లో కవర్ కాలేదు, సిలబస్లో కంటే కూడా టెక్స్ట్ బుక్లో అంశాలు ఎక్కువ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి, తప్పులేదు. ఓకేనా? అదేవిధంగా సిలబస్లో ఉన్నటువంటి అంశాలు మెటీరియల్లో ఉన్నాయా లేదా, సిలబస్లో ఉన్న అంశాలు మెటీరియల్లో లేవు, మరి ఎక్కడున్నాయి అది చదువుకొని ఆ అంశాలు తీసుకొచ్చి మెటీరియల్లో రాసుకోండి. మెటీరియల్లో చదువుకున్న అంశాలు టెక్స్ట్ బుక్లో కవర్ అయినాయి, కానీ 1 లేదా 2 పాయింట్లు టెక్స్ట్ బుక్లో కవర్ కావాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని మెటీరియల్లో టెక్స్ట్ బుక్ను మొత్తం పూర్తిగా కవర్ చేయరు, ఏవో 1-2 పాయింట్లు వదిలేస్తారు. అది గుర్తుపెట్టుకొని వాటిని ఆ కవర్ కాని పాయింట్ అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని తీసుకొచ్చి మెటీరియల్ మీరు చదివిన దాంట్లో రాసుకోండి, మెటీరియల్ చదివితే. ఓకేనా? అంటే ఇట్లా మీరు ఏం చేయాలా, ఇచ్చినటువంటి దాన్ని సమతూకం చేసుకుంటూ మీరు ముందుకెళ్తే ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు, గమనించాలి మిత్రులారా. ఓకేనా? సో ఈ విషయాలు మీరు మైండ్లో పెట్టుకుంటే మీరు ఎగ్జామినేషన్లో ఈ డిఎస్సి ఏదైతే ఉందో ఈ డిఎస్సిలో మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. మీ ప్రిపరేషన్ అనేది ఎట్లా ఉంది అనేది మీరు చెక్ చేసుకోండి, సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని గమనించండి. ఓకేనా మిత్రులారా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు మిత్రులారా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.